వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. నేను చక్రి. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఇస్తాయా? సర్వేల అంచనాలు తలకిందులు అవుతాయా? మే 4న ఎలాంటి తీర్పు రానుంది? 5 రాష్ట్రాల ప్రజలు ఎవరికి పట్టం కడతారు? జడ్జిమెంట్ తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో మార్పులు వస్తాయా? గతానికి భిన్నంగా పోలింగ్ నమోదవడం ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అవుతుంది? ఇంతకీ ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచేది ఎవరు? పంచతంత్ర తీర్పుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, అస్సాం రాష్ట్రాలతో పాటుగా పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు సోమవారం జరగనుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో అన్ని పార్టీల లీడర్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అనేక చోట్ల రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. అలాగే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కేరళం సీఎం విజయన్ భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలనుంది. ఇక అస్సాంలో హిమంత బిస్సు శర్మ, పుదుచ్చేరిలో రంగస్వామి విజయం నల్లరి మీద నడకే అంటూ సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఐదు రాష్ట్రాలు 824 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందు హోరాహోరిగా ఓట్ల సంక్రమం సాగింది. ఈవీఎం యుద్ధంలో గెలిచేందుకు అన్ని రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఉంటాయి. ప్రతి వ్యూహాలతోటి పొలిటికల్ లీడర్లు పంచతంత్ర పాచిక సంధించారు. ఫలితాల కోసం కేవలం ఆయా రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న విశ్లేషకులు, సామాన్యులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అన్ని రకాల భద్రత, సాంకేతిక ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. భారీగా పోలింగ్ నమోదు కావడంతో ఓటర్ తీర్పు ఎవరికి అనుకూలంగా ఉండబోతుందనే అంశంపైన ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ కూడా మిశ్రమ ఫలితాలను సూచించడంతో గెలుపు ఓటములపైన అంచనాలు వేయడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. అయితే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాల ప్రభావం జాతీయ రాజకీయ ముఖచిత్రంపై కూడా బలంగా ఉంటుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.